చెప్పండి అంత అగ్రెసివ్ ఎందుకు మీకు? ఎందుకంటే సమస్యలే నన్ను అట్లా నిజంగా అంత కోప్పడేంత సమస్యలు ఏమున్నాయి రాష్ట్రంలో? సమస్యలు లేవు అంటే ఆశ్చర్యం, కానీ ఏ సమస్య ఇది లేదు అనడానికి లేదు. అన్ని సమస్యలు తీరినాయని చెప్పేసి మరి ప్రభుత్వం అంటుంది. మీకు ఎక్కడ సమస్యలు కనిపిస్తున్నాయి? ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అంటే మరి నిజంగా ఇటువంటివన్నీ ఉంటే ఎందుకు సీఎం గారు రీసెంట్గా చూసుకున్నా కూడా తెలంగాణను నిరక్షరాస్యత రాష్ట్రంగా చేస్తాను, కేరళకు ధీటుగా తీసుకొస్తాను, ఇంకొక అవకాశం ఇవ్వండి అని చెప్తుంది. ప్రాణత్యాగాలు చేసింది కూడా విద్యార్థి నిరుద్యోగులే. ప్రాణత్యాగాలు చేసి నిస్వార్థంగా వాళ్ళు నీలక సీఎం కావాలనుకోలే. అంటే ఇప్పుడు కేవలం ఇది రాజకీయం కోసమే వీళ్ళు ఇదంతా చేస్తారు. కానీ ఎందుకు ఝాన్సీ ఎందుకు కేవలం మరి ఏబీవీపీకి అట్రాక్ట్ అయింది అని మా క్వశ్చన్. ఎందుకంటే ఈ యొక్క జాతీయ భావాలు ఉన్నది ఏబీవీపీలోనే. అదే రీజన్. అదే రీజన్. నమస్తే, వెల్కమ్ టు టుడే టుమారో. నేను మీ సింహాద్రి. ప్రస్తుతం మనతో ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నారు. ఎప్పుడు చూసినా కూడా మండిపడుతూ అగ్రెసివ్గా ఒక ఆడ బెబ్బులిలాగా గవర్నమెంట్ పైన ఇంకా ఏ పార్టీ పైన కూడా అంటే ఎటువంటి అనుకున్న పనులు కానీ వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ నెరవేర్చకపోయినా విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా తనదైన స్టైల్లో ముందుకు వచ్చి నిరసనలు ర్యాలీలు ఎన్నో చేపడుతూ విద్యార్థులకు అండగా నిలిచే ఒక విద్యార్థి నాయకురాలు అయితే ఉన్నారు. ఝాన్సీ గారు నమస్తే. నమస్తే అండి. ఎట్లా ఉన్నారండి? బాగున్నానండి. చెప్పండి అంత అగ్రెసివ్ ఎందుకు మీకు? ఎందుకంటే సమస్యలే నన్ను అట్లా తయారు చేస్తున్నాయండి. నిజంగా అంత కోప్పడేంత సమస్యలు ఏమున్నాయి రాష్ట్రంలో? సమస్యలు లేవు అంటే ఆశ్చర్యం, కానీ ఏ సమస్య ఇది లేదు అనడానికి లేదు తెలంగాణ రాష్ట్రంలో. అన్ని ఏమున్నాయి చెప్పండి. సమస్యలు. నిజంగా అన్ని సమస్యలు తీరినాయని చెప్పేసి మరి ప్రభుత్వం అంటుంది. మీకు ఎక్కడ సమస్యలు కనిపిస్తున్నాయి? ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఇంకేమైనా చెప్తుంది. ఈ రోజు విద్యారంగం చూసుకున్న, వ్యవసాయం, వైద్యం, ఏ ఏ రంగంలో చూసుకున్నా కూడా ప్రతి ఒక్కటి సమస్యలే. ఎక్కడ అవినీతి తప్ప అభివృద్ధి జరిగింది అయితే లేదు. అంటే ఇప్పుడు వ్యవసాయ రంగంలో దేశంలో తెలంగాణ ముందుంది. విద్యా రంగంలో ఐటీలో డెవలప్ అయింది. నెంబర్ 1 గా బెంగళూరును దాటి ముందుకు పోతుంది అని కేటీఆర్ గారు ప్రస్తావిస్తున్నారు కదా. కేటీఆర్ ప్రస్తావిస్తాడు, ఓకే, అంతవరకు వాళ్ళ ప్రస్తావన గురించే మాట్లాడుకుందాం. విద్యారంగం అభివృద్ధి చెందింది అంటున్నారు కదా. 2014లో విద్యారంగానికి 11% బడ్జెట్ కేటాయించి మళ్ళీ తిరిగి వచ్చే ఎన్నికల్లో మళ్ళీ బడ్జెట్ లో కేవలం 6% తగ్గించిరంటే విద్యా ప్రమాణాలు పెరుగుతాయా తగ్గుతాయా? విద్య ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది అంటే ఇదేనా వాళ్ళకు విద్య పట్ల ఉన్న చిత్తశుద్ధి? ఇంకోటి, విద్యలో విద్యార్థులకు ముఖ్యంగా ఎంతో మంది పేద విద్యార్థులు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ అనేవి ఒక స్టూడెంట్ కి, కామన్ స్టూడెంట్ కి, పేద విద్యార్థికి అదొక సంజీవని లాంటిది. అటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వక 5,300 కోట్లు పెండింగ్ లో ఉంది ఇప్పటి వరకు. ఎంతో మంది సకాలంలో సర్టిఫికేట్స్ అందక ఉన్న చదువులకు నోచుకోలేని పరిస్థితి. దీనికి కారణం గవర్నమెంట్ కాదా? అంటే మరి నిజంగా ఇటువంటివన్నీ ఉంటే ఎందుకు సీఎం గారు రీసెంట్ గా చూసుకున్నా కూడా తెలంగాణను నిరక్షరాస్యత రాష్ట్రంగా చేస్తాను, కేరళకు ధీటుగా తీసుకొస్తాను, ఇంకొక అవకాశం ఇవ్వండి అని చెప్తున్నాడు. అవకాశాలు 2 సార్లు ఇచ్చినాం, నమ్మి బోంసపోయినాం. నమ్మినందుకు తెలంగాణ ప్రజల్ని ఇవాళ అంగట్లో అమ్ముతున్న పరిస్థితి. ఆ రోజు ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది ఎవరు? యువత, విద్యార్థులు. యువత లేకపోతే ఏ ఉద్యమం కూడా అది దమ్మున్న ఉద్యమం కాదు. ముఖ్యంగా విద్యార్థి నిరుద్యోగులు తమ భుజాల పైన వేసుకొని కేసీఆర్ ని నమ్మి నీ వెంటొచ్చి ఉద్యమం చేయొచ్చు, కానీ ఆ నిరుద్యోగి విద్యార్థులకు ఏం మిగిల్చిన చివరికి? ప్రాణత్యాగాలు చేసింది కూడా విద్యార్థి నిరుద్యోగులే. ప్రాణత్యాగాలు చేసి నిస్వార్థంగా వాళ్ళు నీలక సీఎం కావాలనుకోలే. ఇప్పుడు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు కదా. దళితుని సీఎం చేస్తా అన్నాడు, మరి ఎందుకు ఆయన సీఎం అయ్యిండు? ఆయనకి ఏ ఉద్దేశం లేకపోతే, రాజకీయ స్వార్థం లేకపోతే, పోనీ కేసీఆర్ ఒక్కడేనా అంటే కేసీఆర్ కొడుకు, కేసీఆర్ కూతురు, అల్లుడు, కుటుంబం మొత్తం రాజకీయ నాయకులు అయినప్పుడు ఏ ఉద్దేశం లేకుండా వచ్చిరని ఎట్లా అనుకోవాలి సమాజం? అంటే ఇప్పుడు కేవలం ఇది రాజకీయం కోసమే వీళ్ళు ఇదంతా చేశారు. ఖచ్చితంగా తెలంగాణ మీద ప్రేమ ఉంటే ఇవాళ విద్యార్థి నిరుద్యోగుల జీవితాలు రోడ్డు మీద ఎందుకుంటే ఇవాళ రైతుల 8,000 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకుంటూ, రైతు ఆత్మహత్య లేని రాష్ట్రాన్ని తీసుకొస్తాన్న ముఖ్యమంత్రి ఏ రోజు పేపర్ చూసినా, ఇలా నేను చెప్తున్న మాటలు కాదు, ఏ రోజు న్యూస్ పేపర్ చూసినా మొదటగా చూసేది అదే. ఏ రోజైనా ఆత్మహత్య చేసుకొని ఇన్సిడెంట్ ఉందా? ప్రతి రోజు అన్ని రాష్ట్రాల్లో ఉంటాయి కదా రైతుల ఆత్మహత్యలు. స్పెషల్ గా తెలంగాణలో కేసీఆర్ కోల్పోయింది ఏంది, కేసీఆర్ నిలబెట్టుకోలేంది ఏంది? అన్ని రాష్ట్రాల్లో కూడా రైతులు ఆత్మహత్య చేసుకుంటారు. అన్ని రాష్ట్రాల్లో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఈ రాష్ట్రం రెస్పాన్సిబిలిటీ ఈ ముఖ్యమంత్రి అయినప్పుడు అడగాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుంది? ప్రజలకి ముఖ్యమంత్రిని అడగాలి. ఈ ముఖ్యమంత్రి ఆ సమస్యకు పరిష్కారం తీసుకురావాలి. నేను రైతులకి మంచి రైతే రాజు అయ్యేటట్టు నేను తీర్చిదిద్దిన అంటున్నావు కదా, మరి ఇన్ని ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి? ఇలా నీళ్ళు ఇచ్చిన అంటున్నావు, లక్షల ఎకరాల్లో వరి సాగు అవుతుంది అంటున్నావు, అవట్లేదా? ఎక్కడ అవుతుంది? కొన్ని ప్లేస్ లో మాత్రమే, ఆయనకు అనుకూలంగా ఉన్న ప్రదేశాలలో మాత్రమే ఇలా వరి సాగు అవుతున్న పరిస్థితి. కొంచెం మారుమూల గ్రామాలలోకి వెళ్ళి చూస్తే ఇవాళకి మంచినీళ్ళు కూడా లేని గ్రామాలు ఎన్నో ఉన్నాయి, రోడ్లు లేని గ్రామం. ఈవెన్ నేను ఒక
చిన్న గ్రామం నుంచి వచ్చిన ఇప్పటి వరకు కూడా మా ఊరికి రోడ్డు లేదు. ఎక్కడ మీ గ్రామం ఎక్కడ? మాది శ్రీనాథపురం గ్రామ పంచాయతీ పరిధిలోనే అంబట్పల్లి అని ఒక 30 ఇల్లులు కలిగిన ఒక చిన్న గూడెం, నల్గొండ జిల్లా. ఓకే. బీఆర్ఎస్ ప్రభుత్వమే అక్కడ ఎమ్మెల్యే, లోకల్ ఎమ్మెల్యే ఎవరు బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించిన వారే. ఎన్నో సార్లు వినతి పత్రాలు ఇచ్చినాం, అన్ని చేసినాం. రీసెంట్ గా వచ్చి శంకుస్థాపన చేసిరు కానీ మాకైతే నమ్మకం లేదు. ఇటువంటి పరిస్థితి నేనే ఎవరు అక్కడ ఎవిడెన్స్ ఏంది అంటే నేనే ఎవిడెన్స్, మా ఊరు ఎవిడెన్స్. ఈ విధంగా పరిస్థితి ఉంటే ఏ విధంగా అభివృద్ధి చెందింది అనుకోవాలి రాష్ట్రం? అంటే ఎందుకు మీరు అంటే ఒక నల్గొండ ప్రాంతాన ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చి ఇట్లా ఏబీవీపీ తరపున ఉండి ఎందుకు ఇట్లా ఫైట్ చేస్తున్నారు? అక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా దాదాపు ఒక లెఫ్టిస్ట్ భావజాలం అయితే ఉంటుంది కదా, మీరు ఎందుకు దానికి విభిన్నంగా? ఎందుకంటే నాకు జాతీయ భావజాలం నచ్చింది. జాతీయ భావం, ఈ జాతి కోసం ఈ యొక్క జాతీయ భావంతో పనిచేస్తున్న సంస్థ ఒక ఏబీవీపీ మాత్రమే. అంటే ఎందుకు వచ్చింది ఆ భావన? ఎందుకు వచ్చిందంటే నేను నల్గొండ డిగ్రీ ఎన్జీ కాలేజ్ లో చదువుకున్నాను. అక్కడ ఉన్నప్పుడు కామన్ గా ఏబీవీపీ అన్న వాళ్ళు వస్తుండే, వచ్చినప్పుడు వాళ్ళు అందరు వస్తున్నారు. కానీ ఎందుకు ఝాన్సీ ఎందుకు కేవలం మరి ఏబీవీపీకి అట్రాక్ట్ అయింది అని మా క్వశ్చన్. ఎందుకంటే ఈ యొక్క జాతీయ భావాలు ఉన్నది ఏబీవీపీలోనే. అంటే మన దేశంలో ఉన్న నాయకులు ఎంతో మంది అమరవీరులను స్ఫూర్తిగా తీసుకునేది, మన దేశం గురించి ఆలోచించే సంస్థ నాకు ఇదే అనిపించింది. అందుకే నేను ఏబీవీపీకి రావడం జరిగింది. అదే రీజన్. లెఫ్టిస్ట్ భావాలు ఏం లేవా లోపల? లెఫ్టిస్ట్ భావాలు అస్సలు లేవు. వాటికి అంగీకరించారా? అంగీకరించాను. సపోర్ట్ ఉన్నారా మీ ఫ్యామిలీ తరపున మీకు? అంటే ఈ విధంగా ఎక్కడో ఒక మారుమూల పల్లె నుంచి వచ్చిన మీరు ఇప్పుడు స్టేట్ లెవెల్లా అందరికి తెలిసిపోయారు. బండి సంజయ్ గారు కూడా మీరు చాలా దగ్గర, వాళ్ళందరూ కూడా మీకు ఏ సమస్య వచ్చినా కూడా మీకోసం నిలబడతారు. ఏ సమస్య ఉన్నా మీరు కూడా అక్కడ నిలబడతారు కదా. మరి ఒక ఆడబిడ్డగా మీరు ఇట్లా ముందుకు వస్తున్నప్పుడు మీ కుటుంబం ఎట్లా మీకు సపోర్ట్ చేస్తుంది? మా కుటుంబం 100% సపోర్ట్ చేస్తుంది. స్టార్టింగ్ లో ఒక మారుమూల గ్రామం నుంచి ఒక ఆడపిల్లల్ని ఇవాళ రేపు చదువుకోవడానికి పట్నం పంపించాలంటేనే అనేక రకాలుగా ఉన్న పరిస్థితుల రీత్యా తల్లిదండ్రులు వెనకడుగేస్తున్న పరిస్థితి. అలాంటప్పుడు మొదట్లో వచ్చినప్పుడు కొన్ని గొడవల్లో ఇన్వాల్వ్ అయినప్పుడు ఎందుకు ఇవంతా రిస్క్ అని చెయ్యొద్దు అని మాత్రం ఎక్కడ చెప్పింది లేదు. చెయ్యొద్దు అని మాత్రం ఎక్కడ చెప్పింది. ఎందుకంటే ఏబీవీపీ అనేది అంత గొప్ప స్థాయిలో ఈ రోజు నన్ను ఉంచింది. సెకండ్ ఫ్యామిలీ ఏంటంటే నాకు ఏబీవీపీ అనే చెప్పుకుంటాను. ఒక ఆడపిల్లని చెప్పి ఇంత పెద్ద బాధ్యతలో నమ్మి ఇవాళ మహిళల్లో ఎంతో అభివృద్ధి చెందుతున్నప్పటికీ, అన్ని రంగాల్లో ముందున్నప్పటికీ ఎక్కడో ఒక దగ్గర అణిచివేత అయితే ఉంది. కానీ ఏబీవీపీలో నాకు అది కనిపించలే. ఒక ఫ్యామిలీలా అన్ని విధాలుగా వెన్నంటూ ఉండి అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తూ ఈరోజు ఒక ఉన్నతమైన స్థాయిలో స్టేట్ సెక్రటరీ మొట్టమొదటిసారి తెలంగాణ ఏపీ నుంచే ఒక మహిళని చేయడం అనేది మొట్టమొదటిసారి అవకాశం నాకు ఇచ్చినందుకు నా అదృష్టంగా భావిస్తున్నాను నేను. ఇప్పుడు ఇంకా నాకు సపోర్టివ్ గా ఉన్నారు. ఎందుకంటే నమ్మి నేను వచ్చి పనిచేస్తున్నప్పుడు సమాజం కోసం, విద్యార్థుల సమస్యల కోసం కొట్లాడుతున్నా, నా కోసం కొట్లాడట్లే. కానీ ఇప్పుడు నన్ను గర్వపడుతున్న స్టేజ్ లో ఉన్నా అంటే దానికి కారణం ఏబీవీపీ. సరే, అంటే కొందరు విద్యార్థి నాయకులు యువకులు కొట్లాడుతుంటారు. ఓకే, వాళ్ళు కూడా పోలీసు దాడులు జరిగినా కూడా, పోలీసులు భయపెట్టినా, ఏం జరిగినా కూడా వాళ్ళు ముందుకు పోతుంటారు. అంటే రాజ్భవన్ లో కానీ, గాంధీ భవన్ లో కానీ వాళ్ళు వెళ్ళే ప్రయత్నం చేస్తుంటారు. ఒక ఆడబిడ్డగా మీరు ఎట్లా చేస్తున్నారు అంత ధైర్యం మీకు? అంటే ఆడబిడ్డ చేయలేదనా మీ ఉద్దేశం? అట్లా చాలా తక్కువ మందిని చూస్తాం కదా, మీకు ఆ ధైర్యం రావడానికి కారణం ఏంటి? ఒకసారి ఆడపిల్ల అనుకొని అడుగు ముందుకేస్తే అబ్బాయిలను మించి చేయగలరు. మీరు వీడియోస్ లో చూసే ఉంటారు. వాళ్ళతో పాటు నేను కూడా గేట్లు దునికిన సంఘటన, వెళ్ళిన సంఘటన ఉన్నాయి. ఒక ఆడపిల్ల తలుచుకుంటే ఏమైనా చేయగలదు అని నాకు అనిపించింది. నేను చేసి చూపిస్తున్నా. అంటే నేను చేసేది ఇంకా తక్కువే. ఇంకా అనుకుంటే చేయగలిగిన వాళ్ళు చాలా మంది సమాజంలో ఉన్నారు. రానున్న రోజుల్లో కూడా ముందుకు వస్తారని కూడా నేను ఆశిస్తున్నా. సరే, మీరు ఇంత పోరాటం చేసారు, ఈ విధంగా వెళ్తుంటారు కదా ముందుకు. నిజంగా మీ పైన దాడి జరిగింది అని చెప్పేసి అప్పట్లో ఒక గత 6 నెలల క్రితం అనుకుంటా సుమారుగా బాగా స్టేట్ లో బాగా వైరల్ అయ్యారు కదా. నిజంగా దాడి జరిగిందా? నిజంగా కొట్టిరా పోలీసులు? నిజంగా దాడి జరిగింది. ఆ రోజు ప్రివెంట్ గురునానక్ శ్రీనిధి యూనివర్సిటీలకు పర్మిషన్ లేకుండా వాళ్ళు అడ్మిషన్స్ తీసుకున్నారు. 4000 మంది విద్యార్థులు రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. స్టార్టింగ్ నుంచి కూడా ఏబీవీపీ దానిపైన కొట్లాడుతూనే ఉంది, అడ్మిషన్స్ తీసుకోవద్దని చెప్పేసి. గవర్నమెంట్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి వాళ్ళు విచ్చలవిడిగా అడ్మిషన్స్ చేసిరు, ఫీజులు వసూలు చేసి. తీరా గవర్నర్ పర్మిషన్ ని రిజెక్ట్ చేసేసరికి మేమేం చేయలేమని చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి. ఆ సమయంలో ఏబీవీపీ ముందుండి కొట్లాడింది. ప్రోగ్రామ్స్ చేస్తున్న సమయంలోనే హైయర్ ఎడ్యుకేషన్ లో రిప్రజెంటేషన్ ఇద్దాం శాంతియుతంగా అని చెప్పి విత్ ఇన్ఫర్మేషన్ తో మేము బయలుదేరడం జరిగింది. మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందా?
ప్రోగ్రామ్ చేస్తామని మీకు మేము ఏ ప్రోగ్రామ్ నేను చేసినా కూడా డిపార్ట్మెంట్ కి ఇన్ఫర్మేషన్ ఇస్తాం. మేము ఈ టైం కి ఇక్కడ ఈ ప్రోగ్రామ్ చేస్తాం, మేము శాంతియుతంగా వచ్చి మేము ఇది ఇవ్వాలనుకుంటున్నాం అని చెప్పేసి మేము ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. ఓకే. అదే విధంగా యథావిధిగా ఆ రోజు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం. అయినప్పటికీ కూడా నా ఫోన్ ట్రాప్ చేసి ప్రివెంటివ్ అరెస్ట్ లో తీసుకెళ్లి నా పైన మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం, అనుకోకుండా తోపులాటలో నా చేయి కానిస్టేబుల్ కు తగిలిందని చెప్పేసి లాకప్ లోకి తీసుకెళ్లి ఒక నలుగురు తగిలింది అంటే కానిస్టేబుల్స్ తగిలిందా లేకపోతే ఝాన్సీ కోపంలో కొట్టిందా? మేము కొట్టాలనుకుంటే రోడ్డు మీద కొడతాం కదా, పబ్లిసిటీ చేయాలనుకుంటే. ఆ. ఏదో 4 గోడల మధ్యలో కొడితే నాకేమొస్తుంది? ఉమ్. మేము ఎప్పుడైనా ఏ గవర్నమెంట్ ఆఫీసర్ పైన గానీ, గవర్నమెంట్ వ్యవస్థ పైన గానీ, ఏ వస్తువు పైన గానీ మేము టచ్ చేయం. అది మా సిద్ధాంతం కాదు. వస్తువు పైన టచ్ చేయరా? అద్దాలు వలగొట్టిరు, కుర్చీ అది ధ్వంసం చేసిరు. విధ్వంసం అనేది అసలు మా ఉద్దేశం కాదు. ఆ రోజు చేసినాం. దానికి కారణం వాళ్ళు విద్యార్థుల పైన చేయి చేసుకోవడం, మా పైన తిరగబడడానికి ఆ కారణానికి దారి తీసింది తప్ప అది కావాలని చేసింది కాదు. సరే, ఆ రోజు సంఘటన మీరు నిజంగా పోలీసు వాళ్ళని కొట్టినరా లేదా? నేను పోలీసు వాళ్ళని కావాలని కొట్టింది కాదు. మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి నేను తట్టుకోలేక అనుకోకుండా ఫోర్స్ లో నా చెయ్యి కానిస్టేబుల్ కు తగిలింది. అది వాళ్ళు సీసీ ఫుటేజ్ లో రికార్డ్ చేసుకొని నన్ను సీసీ ఫుటేజ్ లేని రూమ్ లోకి తీసుకెళ్లి బూటకాలతో తన్నీరు. ఇక్కడ ఉన్న అమ్మాయే సాక్ష్యం. ఆ రోజు మేము ఇద్దరం ఏమున్నాం, బుడకలతో తన్నీరా? ఏపీఎస్ లో ఉన్నానో తెలియదు, ఎక్కడికి తీసుకెళ్లిరో ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చింది లేదు. మీతో ఎవరు లేరా ఆ రోజు? మాతో ఎవరు లేరు. మీలాంటి జర్నలిస్ట్ ఎవరో మహానుభావుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇట్లా ఝాన్సీని తీసుకెళ్లిరు, లోపల ఏదో జరుగుతుందంటే అప్పుడు వచ్చే వరకు కూడా నేను ఎక్కడున్నా అనే విషయం పోలీసులు ఇన్ఫార్మ్ చేయలేదు. అది జరిగిన సంఘటన. బూటుకాళ్ళతో తన్నీరు అంటే ఎంత దౌర్జన్యం అంటే ఈ రాష్ట్రంలో తప్పుని తప్పు అని ప్రశ్నిస్తే తొక్కడానికైనా వెనుకాడరు, జైల్లో పెట్టడానికి వెనుకాడరు, కేసులు పెట్టడానికి వెనుకాడరు. ఇది జరుగుతున్నది. అది మహిళనా ఎవరు అబ్బాయా అమ్మాయా అన్నది ప్రభుత్వానికి సంబంధం లేదు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అణచివేయడమే ఈ ప్రభుత్వానికి తెలిసిన పద్ధతి. అదొకటి. అంటే ఈ మాట నాకు ఒక వాస్తవం చెప్పండి. అలాంటి ఇలా అంటున్నాను తప్పు అనుకోండి. చాలా వరకు చూసుకుంటే వస్తున్న విమర్శలు అంటే ప్రభుత్వంలో ఉన్నవారు చెప్తున్న విషయం ఏంటంటే, ఎవరో ఒకరు ఏదో విద్యార్థి నాయకురాలమని నాయకుడిని చెప్పేసి ఏదో ప్రభుత్వం మీద బట్టగాలు చేసే ప్రయత్నం, ఏదో హీరోలు కావాలని, ఏదో వెలివేట్ కావడానికి, ప్రజల్లో తెలవడానికి, పబ్లిసిటీ కోసం ఇట్లా ఏవేవో గోడలు దుంకుతారు, ఏవేవో నినాదాలు పలుకుతారు, 10 మంది గ్యాంగ్ వేసుకోపోయని చెప్పేసి చాలా మంది రాజకీయ నాయకులు అంటుంటారు. నిజంగా అది వాస్తవమేనా? ఎట్లా వాస్తవం అవుతుందండి? అంటే మన పాలోడా కేసీఆర్ మాకు, లేకపోతే ఆస్తి పంపకాల గొడవలు ఏమైనా ఉన్నాయా మాకు? వాళ్ళు రాకపోతే రాజకీయంగా మేము ఏమన్నా పోటీ ఇస్తున్నామా? పబ్లిసిటీ కోసం పబ్లిసిటీ చేసుకోవాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఒక ఇక్కడ పనిచేస్తున్న ఏబీవీపీలో పనిచేస్తున్న వాళ్ళంతా స్టూడెంట్ గా పోయి చదువుకోవాలి, ఒక సమాజానికి సేవ చేయాలి, దేశం కోసం అభివృద్ధి కోసం పనిచేయాలనే ఉద్దేశంతో వచ్చిన స్టూడెంట్ ఎందుకు గవర్నమెంట్ పైన అగెనెస్ట్ గా ఫైట్ చేసి కేసులు పెట్టుకోవాలనే మన తమాషానా? చాలా కేసులు నా మీద 10 పైనే కేసులు ఉన్నాయి. నేను రిమైండ్ కూడా పోయొచ్చిన. ఎన్ని రోజులు ఉన్నారు జైల్లో? నేను 8 days ఉన్నానండి. ఎట్లా ఉంది జైల్లో? జైల్లో ఎట్లుంటది? ఇక ఇబ్బందిగా లేదా? ఇబ్బందిగా అంటే నేనేమో అన్యాయం చేసో ఏదో క్రైమ్ చేసి నేను వెళ్ళలేదు. న్యాయం కోసం కొట్లాడిన కాబట్టి నన్ను జైల్లో పెట్టిరు. అంత మాత్రాన నేను ఏదో మనస్తాపం చెందలే. ఇంకా ధైర్యం వచ్చింది నాకు. ఇప్పుడు జైలు అంటే ఎట్లుంటదో, జైల్లో వేస్తాను కొంచెం భయం అనేది ఉంటది వెళ్ళక ముందు. నన్ను జీవితాంతం జైల్లో పెట్టినా కూడా నేను ఏదైనా న్యాయం కోసం నన్ను జీవితాంతం జైల్లో పెట్టినా కూడా నేను సిద్ధం. ఇప్పుడు పోయిన తర్వాత భయం కూడా పోయింది. ఇప్పుడు కేసులు నడుస్తున్నాయి. ఇంకా కేసులు నడుస్తున్నాయి. కండిషన్ బెయిల్ మీదనే మేము బయటకు వచ్చినాం. మేము సండే సిగ్నేచర్స్ అవుతుంటాయి. ప్రతి వీక్ ఏదో ఒకటి వెళ్తూనే ఉంటాం కోర్టుకి, ఏదో ఒక. సరే, ఎందుకు అంత అవసరం ఏమొచ్చింది? కండిషన్ బెయిల్ మీద బయటకు వచ్చి పోలీస్ స్టేషన్ పై సిగ్నేచర్ పెట్టి పేజ్కు కోర్టు అటెండ్ అవ్వాల్సి ఇంత బాధ ఎందుకు? ఝాన్సీకి ఇంత బాధ ఎందుకు అంటే ప్రతి ఒక్కరు నాకెందుకు అనుకుంటే ఇక సమాజం కోసం కొట్లాడేది. నాకెందుకు అనుకుంటే మనకు స్వాతంత్రం వచ్చేదా? నాకెందుకు అనుకుంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునేటోళ్ళము? నాకెందుకని వదిలేయడం కాదు కదా. ఈ సమాజం కోసం ఏదో ఒకటి చేయాలి. సమాజం నీకేమి ఇచ్చింది అన్నది కాదు, నువ్వు సమాజానికి ఏమి ఇచ్చినావు అనేది ఇంపార్టెంట్. అంటే అది ఏబీవీపీలో మీరు ఉన్న స్థానం నుంచి అది మీరు అనుకున్నది ఆ పని చేయగలుగుతారని నమ్ముతున్నారా? ఖచ్చితంగా 100%. ఏ రకంగా భవిష్యత్తులో ఝాన్సీని ఒక మంచి రాజకీయ నాయకురాలుగా చూడాలి అనుకోవచ్చా? మీకు ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఏదో రాజకీయం కోసము, రాజకీయ నాయకుడు కావాలను ఇంకేదో ఆశించి మేము రామండి. ఒక నిస్వార్థంగా విద్యార్థి సమస్యల కోసం కొట్లాడి, ఈ సమాజం కోసం కొట్లాడాలి, ఈ యొక్క దేశం కోసం ఏదో ఒక సేవ చేయాలనే ఉద్దేశంతో విద్యార్థి పరిషత్లోకి అడుగు పెట్టడం జరుగుతుంది. తర్వాత ఎంతో మంది మీకు ఉండొచ్చు, ఎంతో మంది ఏబీవీపీలో పనిచేసిన వాళ్ళు పొలిటికల్ గా ఉన్నారు కదా అంటే అది సహజం. వాళ్ళకున్న స్ట్రెంగ్త్ ని బట్టి, వాళ్ళకున్న ఆలోచనని బట్టి చెప్పలేం. అట్లా వచ్చిన వాళ్ళు ఉంటారు. అట్లా అని చెప్పి ప్రతి ఒక్కరు రాజకీయ నాయకులు కావాలనే ఉద్దేశంతోనైతే ఇక్కడికి రారు. ఓకే, భవిష్యత్తులో ఒకవేళ మిమ్మల్ని పార్టీలోకి స్వాగతించి
అఫీషియల్ గా రాజకీయంలో ఆన్ పాలిటిక్స్ దిగమంటే దిగుతారా? అది ఆ. ఏదైనా డెసిజన్ వ్యక్తిగతంగా ఉండదండి, సంస్థ నిర్ణయం. సంస్థ ఏది చెప్తే ఉమ్. ఝాన్సీ అదే రూట్ దానికి సిద్ధమా ఎప్పుడైనా? దానికి సిద్ధం. అంటే ఎందుకంటే సంస్థ చూడొచ్చని ఆలోచించేది ఇండైరెక్ట్ సమాజం కోసం. చెప్పేస్తున్నారు. చూడొచ్చని ఇండైరెక్ట్ చెప్పేస్తున్నారు. ఇండైరెక్ట్ గాని చెప్పట్లేదు. ఆ. సంస్థ ఏదైనా సమాజం కోసం ఆలోచిస్తుంది. ఒక ఝాన్సీ కోసము లేకపోతే సంస్థలో ఉన్న వ్యక్తుల కోసం కాదు, సమాజం కోసం ఆలోచిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా సమాజ సేవలో ఏ బాధ్యత నాకు ఇచ్చినా ఉమ్. నేను దాన్ని నిర్వర్తించడానికి సిద్ధంగా ఉన్నాను. సరే ఈ విషయం చెప్పండి. అంటే సరే మీరు స్టేట్ లెవెల్‌లో తెలిసిండ్రు. మిమ్మల్ని పెద్ద పెద్ద నాయకులు వచ్చి కలిసిండ్రు. మీకు ఒక మంచి పని చేస్తున్నా, జనం కోసం కొట్లాడుతున్న, యువత కోసం, విద్యార్థుల కోసం నిలుస్తున్నా అనేది మీకు ప్రౌడ్‌గా ఉంది. అది చెప్పుకోవడానికి కూడా బాగుంటది. దానికి మీ తల్లిదండ్రులు సంతోషిస్తున్నారు, గర్వంగా ఫీల్ అయితున్నారు అంటే ఓకే. కానీ ఇట్లా కేసులు మోసి 10కి పైగా కేసులు మోసి జైలుకు పోయొచ్చి ఇట్లా పోలీస్ స్టేషన్‌లో కోర్టుల చుట్టూ తిరుగుతుంటే మరి ఇది కూడా మీ తల్లిదండ్రులకు సంతోషంగా మంచిగానే అనిపిస్తుండొచ్చునా? ఎందుకు అనిపించదు? ఎందుకు అనిపిస్తుంది? ఎందుకు సంతోషంగా అనిపిస్తుంది అనిపిస్తదా? అంటే ఆ. నేను తప్పు చేసి జైలుకి పోలే, ఆ. విద్యార్థి సమస్యల కోసం కొట్లాడి జైలుకి పోయినా. భయపడరా తల్లిదండ్రులు? ఎందుకు ఇంకా భయపడరు? పల్లెటూర్లలో ఇంకెక్కువ నాకు ఉంటది కదా. ఫస్ట్ నుంచే తెగించి కొట్లాడడం అనేది బై బర్త్. నేను ఒక రైతు ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక రైతు బిడ్డని. ఆ. నేను విద్యార్థి పరిషత్ కంటే ముందు నేను ఒక రైతును కూడా. ఉమ్. నేను అన్ని రకాలుగా అన్నిట్లో ముందుండి మొదటి నుంచే కొట్లాడగలిగాను. నాలో ఒక మొండితనం ఉంటది, నేను అనుకున్నదే చేస్తా. ఉమ్. నేను నాకు మా మదర్ చనిపోయారు, ఉన్నది నాన్నొక్కరు. ఓకే. మా నాన్నకు ఒకటే చెప్తా, నేను తప్పు చేస్తే నువ్వు ఏ శిక్ష చేసినా సిద్ధం, కాకపోతే నేను చేసేదానికి అడ్డు రావద్దు. మీరు సపోర్ట్ చేయకపోయినా పర్లేదు కానీ దాన్ని ఆపొద్దు. తప్పు చేసినా మీరు ఏ శిక్ష చేసినా నేను దానికి రెడీ. ఓకే. ఆ నమ్మకం మా నాన్నలో ఉంది ఫస్ట్ నుంచి. ఏ రోజు కూడా ఎక్కడ కూడా నన్ను వద్దు, ఇది నీకు అవసరమా అని మా నాన్న నోటి నుంచి ఇప్పటి వరకు నేను వినలేదు. ఓకే. సపోర్ట్ చేస్తుండా మీ నాన్న ఇప్పటికి కూడా? 100% సపోర్ట్ చేస్తారు. ఇంకా ఎట్లా మీకు అన్నదమ్ములు, అక్క చెల్లెలు ఉన్నారు? మేము 5గురం ఆడపిల్లలం. 5గురు ఆడపిల్లలు. వాళ్ళు 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 కూడా ఇట్లనే ఉన్నారా లేకపోతే వాళ్ళు వ్యక్తిగత ఇక జీవితాలు? 5గురు ఉంటే 5 వేలు ఒకలాగా లేవు కానీ అదే అడుగుతున్నా అందుకే. అట్లేముండదు. ఇద్దరికి మ్యారేజ్లు అయిపోయినాయి. ఆ. మిగతా సిస్టర్స్ లాస్ట్ వన్ మహాత్మా గాంధీ యూనివర్సిటీలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతుంది. ఉమ్. 4th ఆమె నర్సింగ్ ఫైనల్ ఇయర్. ఓకే. సరే ఇప్పుడు సరే ఈ విషయం చెప్పండి. గత కొన్ని రోజుల్లో చూస్తుంటే 100% ఓటింగ్ 100% ఓటింగ్ అని బాగా తిరుగుతున్నారు కదా. ఏంది అసలు 100% ఓటింగ్ కాన్సెప్ట్? 100% ఓటింగ్ అనేది ప్రజాస్వామ్య విలువలను, ప్రజాస్వామ్యాన్ని కాపాడేలంటే 100% ఓటింగ్ జరగాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అనేది ఒక గొప్ప అదృష్టం, ఒక గొప్ప ఆయుధాన్ని కల్పించింది రాజ్యాంగం మనకి. ప్రజాస్వామ్య విలువల్ని కాపాడాలంటే ఏ విధంగా కాపాడతాం? ఒక ఓటు అనేది వినియోగించుకున్నప్పుడే ప్రజాస్వామ్య విలువల్ని కాపాడిన వాళ్ళం అవుతాము. ఇవాళ రేపు చదువుకున్న వాళ్ళే ఓటు వేయనటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఉంది సొసైటీలో. ఇవాళ 100% ఓటింగ్ జరగట్లేదంటే చదువుకున్న యువత ఈరోజు యాజ్ ఏ ఎడ్యుకేటెడ్ పర్సన్ గా నువ్వు నలుగురిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలగాలి, నలుగురిని అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళని ఓటు వేయించగలగాలి. కానీ ఏం చదువుకొని వాళ్ళు మారుమూల గ్రామాల్లో నాకు ఓటు హక్కు రాలేదంటే ఎందుకు రాలేదని చెప్పి ఈ రోజు గొడవలు పడుతున్న వాళ్ళు ఏమైనా అంటే సమాజం వాళ్ళ పైన ఒక నిందేస్తుంది. వీళ్ళు డబ్బు కమ్ముడు పోతారు, వీళ్ళు తాగుడు కమ్ముడు పోతారు. దానికి వాళ్ళ పరిస్థితుల రీత్యా ఒకరు వెళ్ళి ఇచ్చినప్పుడు వాళ్ళ పరిస్థితులు బాలేక వాళ్ళు తీసుకోవచ్చు. ఎందుకంటే కూలినాలి బతుకులు, రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు వాళ్ళే. ఇచ్చేటోడు దుర్మార్గుడు, ఇవ్వడం తప్పు, తీసుకోవడం అంటే వాళ్ళ పరిస్థితులు అవగాహన లేక వాళ్ళు తీసుకుంటున్నారు. అయినా సరే వాళ్ళు నిజాయితీగా ఓటేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుంది వాళ్ళ రేపు చదువుకున్న వాళ్ళకంటే ముందున్నది చదువుకొని వాళ్ళే. నిరక్షరాస్యులే ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నారు. ఎంతో మంది మేధావులు చదువుకొని పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు, వలసలు వచ్చి ఇక్కడ సెటిల్ అయినటువంటి వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకోవట్లేదు. దీనికోసం ప్రతి ఒక్క యువతనే కాదు ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పెద్ద ఎత్తున అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. నిస్వార్థంగా ఎంతో మంది విద్యార్థి కార్యకర్తలు కూడా దీనికోసం పనిచేస్తున్నారు. ఎలక్షన్స్ క్యాంపెయినింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి ఒక్కరు పనిచేస్తున్నారు. మాకంటూ కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. ఆ డిమాండ్స్ ని స్టూడెంట్స్ లోకి తీసుకెళ్తూ నెక్స్ట్ వచ్చే ప్రభుత్వాన్ని ఏ రకంగా అంటే విద్యారంగం ఈ విధంగా విధ్వంసం అయింది. వచ్చే ప్రభుత్వాన్నైనా మనం సరైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి. రెండు పర్యాయాలు బీఆర్ఎస్ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చినాం, అభివృద్ధి జరిగింది ఏం లేదు. ఇప్పుడైనా మన చేతిలో ఉన్న ఆయుధం ఓటు. ఆ ఓటు హక్కుతోనైనా సమాజంలో మార్పు రావాలంటే సరైన నాయకుడిని ఎన్నుకోవాలి. సరైన నాయకుడిని ఎన్నుకోవాలంటే ఫస్ట్ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఉన్న డిమాండ్స్ అన్ని విద్యారంగానికి సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, స్కాలర్షిప్స్, హాస్టల్ సమస్యలు, ఇలా యూనివర్సిటీలు ఉద్యమ కేంద్రాలు, ఉద్యమం పురుడోసుకుందే యూనివర్సిటీల సమస్యల పైన కావచ్చు,
నిరుద్యోగ సమస్య, రైతు సమస్యలు, ఇలా మహిళల పైన ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఇలా డ్రగ్స్, ఇలా ఒకప్పుడు పట్టణంలోనే డ్రగ్స్ వాడుతుండే, ఇప్పుడు పల్లెటూరు మారుమూల గ్రామాలలో కూడా ఇలా డ్రగ్స్ వ్యాపించిన పరిస్థితి. ఉగ్రవాద సంస్థలకి ఇలా హైదరాబాద్ సెంటర్ అవుతుంది. ఇవన్నీ ఉగ్రవాద సంస్థలకు హైదరాబాద్ సెంటర్ ఎందుకు అవుతుంది? లోపం ఎక్కడ ఉందంట? లోపం ఎక్కడుంది? ప్రభుత్వంలోనే ఉంది. ఏ ప్రభుత్వం? ఇవాళ ఏమన్నంటే ఇంతమంది రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ప్రభుత్వం మొట్టమొదటి చెప్పే మాట, మేము ఇంతమంది పోలీసు ఉద్యోగాలు ఇచ్చినాం అంటారు. ఎవరి కోసం ఇచ్చిరు? మీ ప్రొటెక్షన్ కోసం మాత్రమే ఇలా పోలీస్ నోటిఫికేషన్ ఇచ్చి రిక్రూట్ చేసుకున్నారు తప్ప ప్రజల కోసం అని ఎక్కడ అనిపిస్తలేదు. ఏమనంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటారు, ఇవ్వకపోతే లేదంటారు, ఇస్తేనేమో ఈ రకంగా ఇచ్చిరు. ఎంతవరకు న్యాయం ఇది? ఎంతవరకు న్యాయం అంటే ఓన్లీ పోలీస్ నోటిఫికేషన్ ఇస్తే సరిపోదు కదా. ఇలా డిఎస్సి నోటిఫికేషన్ 10 ఏళ్ల నుంచి ఎదురు చూస్తారు. అసెంబ్లీలో 2014లో 13,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. పోనీ మీరు మాట్లాడిన ప్రకారమైన నోటిఫికేషన్ ఇచ్చిరా? కేవలం 6,612 పోస్టులకు నోటిఫికేషన్. ఇప్పటికీ 30,000 పైగా జాబులు ఖాళీగా ఉన్నాయి. ఎందుకు ఇస్తలో? ఇలా ఒక్కొక్క 8,000 స్కూళ్ళ పైగా ఇలా ఒక్కరే టీచర్ ఉన్నారు. స్కూల్ మూతపడ్డ పరిస్థితి. 6,800 పాఠశాలల్లో ఒక్కరే టీచర్ ఉన్నారు. ఇలా డిఎస్సి నోటిఫికేషన్ వేయకుంటే, టీచర్ పోస్ట్ భర్తీ చేయకుంటే ఏ విధంగా నాణ్యమైన విద్య అందుతుంది? విద్యా ప్రమాణాలు ఎక్కడ పెరుగుతాయి? ఏ విధంగా నువ్వు విద్యను అభివృద్ధి చేసిన అని చెప్తావు? ఇది ఉన్న పరిస్థితి. ఇవన్నీ రూపుమాపాలంటే వచ్చే ప్రభుత్వం అయినా సరైనది రావాలి. ఈ హామీలన్నీ నెరవేర్చాలి. ముఖ్యంగా యువత, విద్యార్థి, నిరుద్యోగులు ఈ రాష్ట్ర సాధనలో ముఖ్య పాత్ర వహించిరు. నీళ్లు, నిధులు, నియామకాలు ఒక అజెండాతో సాధించిన ఆత్మగౌరవ తెలంగాణ ఇలా ఆత్మ ఘోషిస్తున్న పరిస్థితి. సరే, అంటే మీరు చెప్తున్నారు కదా, ఈ ప్రభుత్వ వైఫల్యాలు చెప్తున్నారు, ఈ పని జరగలేదు, ఇచ్చిన హామీ నెరవేర్చుకోలేదు, వచ్చే ప్రభుత్వం అయినా బాగుంటే రాష్ట్రం ఇంకా బాగుంటుంది అంటున్నారు కదా. ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అని మీరు భావిస్తున్నారు? ఈ ప్రభుత్వం అని డిసైడ్ చేసేది ఏబీవీపీ కాదు, సొసైటీ, సమాజానికి ఏబీవీపీ డిసైడ్ చేయదు, కానీ ఝాన్సీకి ఒక ఆలోచన అయితే ఉంటది కదా. నా ఆలోచన ఏ ప్రభుత్వం అయినా కానివ్వండి, ఇండిపెండెంట్ అయినా సరే, ఏ ప్రభుత్వం అయినా సరే సమాజం, తెలంగాణ యొక్క ఆకాంక్షలు ఏవైతున్నాయో అవి నెరవేర్చడానికి ముందు ఉండాలని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. అది బీఆర్ఎస్ వస్తుందా, బీజేపీ వస్తుందా, కాంగ్రెసా, బీఎస్పీనా అని చెప్పేసి మేము డిసైడ్ చేయం. సమాజమే డిసైడ్ చేయాలి. ఎందుకంటే అన్యాయాలను అనుభవిస్తున్న సమాజమే ఈ రోజు కళ్ళు తెరుచుకొని ఇప్పటికైనా వచ్చే ప్రభుత్వాన్ని సరైనది ఎన్నుకోవాలని చెప్పి సందర్భంగా నేను తెలంగాణ సమాజాన్ని కోరుతున్నా, యువతను కోరుతున్నా. సరే, చెప్పండి, ఈ విషయం చెప్పండి. ఒకవేళ ఇదే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే, బీజేపీ రాష్ట్రం మీద అయితే అప్పుడు కూడా ఝాన్సీ ఈ విధంగానే ఉంటుందా? ఈ విధంగానే ఉంటది. 100%. అది ఏ గవర్నమెంట్ అయినా దేవుడు దిగొచ్చి పరిపాలించినా కూడా అన్యాయాన్ని ఇదే విధంగా ప్రశ్నిస్తారు. ఖచ్చితంగా. చాలా మంది చెప్పేవాళ్ళు కానీ చేయరు. అంటే మా ప్రభుత్వం వచ్చిన మేము ఇట్లే ఉంటాం, మేము ఇట్లే అంటాం అంటారు, కానీ ఆ తర్వాత పరిస్థితులు అట్లా ఉండవు, వాళ్ళు అట్లా ఉండరు. వాళ్ళు ఏదో నామినేటెడ్ పదవులలో ఇంకేదో దాంట్లోనే ఉంటారు, సెటిల్ అయిపోతారు వ్యక్తిగత జీవితంలో. ఇట్లాంటప్పుడు అది ఒక విద్యార్థి సంస్థ అనిపించుకోదు. అప్పుడు చెప్పుకోవడానికి సమాధానం కూడా ఉండదు. ఎందుకంటే కొట్లాడేది సమస్య కోసం. అది ఏ ప్రభుత్వం మాకు ఫేవర్ గా ఉంటే మాట్లాడి చేయిస్తాం కదా, సమాజానికి మంచి చేయాలి. ఈ బీఆర్ఎస్ కైనా కాంగ్రెస్ ఏ పార్టీ అధికారంలో ఉన్నా మొట్టమొదటి ఏబీవీపీ పని పోయి వెంటనే ధర్నాలు చేయమండి. ఫస్ట్ రిప్రజెంటేషన్ ఇస్తాం, అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. అప్పటికి నెరవేరకపోతే ప్రొటెస్ట్లకు దిగుతాం, అంతే తప్ప. దిగిన ప్రతి ప్రొటెస్ట్ కు ముందు ఇదే పని చేసిండ్రా? చేసినాం. ఖచ్చితంగా. గురునానక్ వాటి విషయంలో, గురునానక్ శ్రీనిధి విషయంలో కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ ఇష్యూస్ ఉన్నాయని అధికారులకు ఎన్నోసార్లు రిప్రజెంటేషన్, స్థానికంగా ఉన్న సమస్యల పైన స్థానికంగా ఉన్న అధికారులకు ఇవ్వడం జరిగింది. అయినా పట్టించుకొని తర్వాత ప్రొటెస్ట్లకు దిగడం జరుగుతుంది. సరే, విషయాలన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఏబీవీపీ అంటే బీజేపీ పార్టీ అని ఒక ముద్ర పడిపోతుంది. ఎందుకు? ఎన్ఎస్యుఐకి అంత ఉండదు, టీఆర్ఎస్కి అంత ఉండదు, మిగతా వాటికి ఏ స్టూడెంట్ ఆర్గనైజేషన్ లేనంత ఎందుకు ఏబీవీపీ పైన ఆ ముద్ర పడిపోతుంది? ఎందుకంటే వాళ్ళకు ఉన్నారు కాబట్టి వీళ్ళు కూడా ఇదే అని ఒక అబాండ్ వేయడానికి, అంతే. బట్టగాల్సి మీద వేసినట్టు ఏబీవీపీ వాళ్ళ మీద గిదేస్తుంటారు. ఏబీవీపీ అనేది 1949 జూలై 9 రోజు స్టార్ట్ అయింది. బీజేపీ 1980లో స్టార్ట్ అయింది. దానికి దీనికి సంబంధం ఏంది? మా సిద్ధాంతాలు వేరు, మేము నడిచే రోడ్డు వేరు, మాది వేరు. సంబంధం ఏం లేదంట. ఎటువంటి సంబంధం లేదు. ఎక్కడన్నా మీకు ఏ రోజైనా కానీ, ఏ పార్టీ ప్రోగ్రామ్ లో కానీ, ఏ బీజేపీ కార్యకర్తతో పాటు ఏబీవీపీ జెండా గానీ, ఏబీపీ జెండా కప్పుకున్న కార్యకర్త గానీ ఏ మీటింగ్ లో ఎక్కడైనా కనిపించారా మీకు? వాస్తవానికి కనిపించలేదు, కానీ తర్వాత మీ దాడులు జరిగిన ఏం జరిగినా కూడా మీ దగ్గర కేవలం బీజేపీ నాయకులే వచ్చిండ్రు. బీజేపీ నాయకులను మేమే ఆహ్వానించలేదండి. వాళ్ళు దాడి జరిగింది కాబట్టి వచ్చి పరామర్శించారు. మిగతా నాయకులను వద్దని చెప్పి ఎక్కడ మాట్లాడలేదు కదా. ఇప్పుడు ఏబీవీపీనా ఇంకేదాన్ని పక్కన పెడితే, ఒక విద్యార్థి సమస్యల కోసం కొట్లాడుతున్న ఒక ఆడబిడ్డ పక్షాన వచ్చి నిలబడ్డారు వాళ్ళు. మిగతా నాయకులు ఎందుకు రాలేదు? రావద్దని అబ్జెక్షన్ ఏమన్నా ఉందా? బీఆర్ఎస్ వాళ్ళు కూడా రావచ్చు. దాడి చేసింది
ప్రతిదానికి సంబంధం ఉందని చెప్పలేము కదా. కాంగ్రెస్ వాళ్ళైనా రావచ్చు, ఎవరైనా రావచ్చు. వాళ్ళకి నా పక్షాన్ని నిలబడాలి, భరోసా ఇవ్వాలి అనిపించింది, వచ్చి నిలబడ్డారు. అంతే తప్ప అంతేగాని మేమేం సంబంధం అయితే ఏం లేదు ఆహ్వానించింది ఏం అంటారు. సంబంధం లేదు. నిజంగా మీరు ఎప్పుడు కూడా బీజేపీకి సపోర్ట్ గా ఫేవర్ గా ఎప్పుడు కూడా వ్యవహరించలేదా ఏబీవీపీ? ఎప్పుడు వ్యవహరించదండి. మా సిద్ధాంతాలే వేరు. కాకపోతే భావజాలం ఒకలాగా అనిపిస్తుంది కాబట్టి మేము ఏ ప్రోగ్రామ్ జరిగినా ఏం జరిగినా భారత్ మాతకి జై అంటాం. ఎందుకంటే మేము ఆర్ఎస్ఎస్ భావజాలంతో వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఆ విధంగా బీజేపీకి ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు కూడా ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ కి బీజేపీకి సంబంధం ఉంటది, ఏబీవీపీకి ఆర్ఎస్ఎస్ కి సంబంధం ఉంటది. మళ్ళీ అప్పుడు ఈ ట్రయాంగిల్ ఎందుకు కలవదు? ఏబీవీపీకి బీజేపీకి ఎందుకంటే ఎందుకు? ఇది సోషల్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ అండి. స్టూడెంట్ ఆర్గనైజేషన్ పొలిటికల్ పార్టీకి ఏం సంబంధం? అటువంటిది ఎటువంటి సంబంధం ఉండదు. ఆర్ఎస్ఎస్ అనేది ఒక మాతృ సంస్థ లాగా భావిస్తాం. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు ఆ భావజాలం మాలో ఉంటుంది తప్ప బీజేపీని మేమేం ఫాలో అవ్వం. బీజేపీ వాళ్ళ నాయకులు చెప్పింది ఏదో మేము తీసుకొని కొట్లాడం. ఉన్న సమస్యల కోసం జెన్యున్ గా కొట్లాడతాం. సమాజంలో కనిపిస్తున్న సమస్యలు అందరికి అవి, మాకు కనిపిస్తున్నాయి మాత్రమే కాదు. కేవలం ఝాన్సీ స్టూడెంట్స్ ఈ విద్యా రంగంలో వీటిపైన కొట్లాడుతుంది, లేకపోతే ఒక ఆడబిడ్డగా మీరు ఇంత ముందుకు వచ్చి ఇంత చేస్తున్నారు కదా, నిజంగా ఒక అమ్మాయికి కానీ ఒక చిన్న పిల్లకి కానీ ఏదైనా సమస్య వచ్చినా కూడా మీరు ఆ రకంగానే వ్యవహరిస్తారా? ఖచ్చితంగా వ్యవహరిస్తాం. ఏ సమస్య అయినా కావచ్చు. ఒక విద్యార్థి సమస్యలే కాదు, సమాజంలో ఎవరికి సమస్య వచ్చినా ఖచ్చితంగా ముందుండి కొట్లాడతాం. సమాజంలో ఎంత మంది పైన అత్యాచారాలు జరుగుతున్నాయి, వీటిపైన కూడా అనేక సందర్భాల్లో కొట్లాడడం జరిగింది. ఇలా కేసీఆర్ బిడ్డ ఎంపీ ఓడిపోతే ఎమ్మటే ఎమ్మెల్సీ ఇచ్చి బిడ్డని అయితే జాగ్రత్త పరుచుకుంది తప్ప ఇంతమంది ఆడబిడ్డలు ఇలా 8,000కు పైగా ఎంతో మంది కనుమరుగైన పరిస్థితి. రాష్ట్రం వాటిపైన నివేదిక ఇచ్చింది లేదు. అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇన్ని జరిగినా కూడా ఏ రోజు కేసీఆర్ బిడ్డ గాని వాళ్ళ తరపున ఉన్న ఎవ్వరు గాని మహిళా నాయకులు ఎవ్వరు గాని ముందుకొచ్చి మాట్లాడింది లేదు. మేమున్న మన కుటుంబాలకు భరోసా ఇచ్చింది లేదు. అంటే రాజకీయంగా కుటుంబంలో అందరూ వస్తే తప్పేముంది? అంటే వాళ్ళు కేసీఆర్ నేను ఒక్కనే కాదు, నా కొడుకు నా బిడ్డ కూడా రాజకీయంలో ఉండాలి, జనాల సేవ చేయాలని భావిస్తుండేమో కదా. అంటే తెలంగాణ రాష్ట్రం సాధించింది కేసీఆర్ కోసమా? కేసీఆర్ నీ వాళ్ళు కుటుంబంలో పదవులు ప్రజాసేవనే కదా అది కూడా. ప్రజాసేవ ఏం చేస్తున్నారు? ప్రజాసేవ చేయడానికి మీరు ఒక్కరే ఉన్నారా? సమాజంలో ఉద్యమ నాయకులు ఎంతో మంది రాయాలి. జై తెలంగాణ తుంగలో దొక్కి నై తెలంగాణను పక్కన పెట్టుకొని ఇలా పాలిస్తున్నావు. మరి విద్యార్థి నాయకులు గుర్తొస్తలేరా? అమరవీరుల కుటుంబాలు యాదికి వస్తలేవా? ఇలా శ్రీకాంతాచారి ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళ ఎగ్జాంపుల్ తీసుకోవడానికి కనీసం వాళ్ళని ఇలా స్మరించుకునే పరిస్థితి లేదు రాష్ట్రంలో. అంటే నీ కుటుంబం ఒక్కటే పరిపాలించి సమాజానికి న్యాయం చేస్తుందా? వాళ్ళు చెయ్యరా? వాళ్ళేం నీ లెక్క రాజకీయం కోసం కొట్లాడలేదు కదా. నేను ప్రాణత్యాగం చేస్తే నా సోదరులు బాగుపడతారు, ఉద్యోగాలు వస్తాయి యువతకు అని చెప్పి నిస్వార్థంగా ప్రాణత్యాగం చేసిరు వాళ్ళు కదా నిస్వార్థమైన నాయకులు. అంటే ఈ రోజు ఒక రాజకీయ రంగు పూసుకొని ఉసరవెల్లిలాగా కండువాలు మారుస్తారు. మీకు ఎక్కడ చనువు ఉంటే అక్కడ దుంకుతున్నారు ఇవాళ. కానీ నమ్ముకున్న ప్రజలను ఏం చేస్తారు? సరే, మీరు దేన్ని యాక్సెప్ట్ చేస్తారు చెప్పండి. ఇప్పుడు మీరే ఎవరైతే అమరవీరులు ఉన్నారో వాళ్ళ ప్రస్తావన తీసుకొచ్చారు కనుక, అమరవీరులు ప్రాణాలు పోవడానికి కారణం టిఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ అని కాంగ్రెస్ వాళ్ళు ప్రస్తావిస్తుంటారు. అసలు వాళ్ళ ప్రాణాలు తీసుకుందే సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ అని వీళ్ళు ప్రస్తావిస్తుంటారు. మీకేమనిపిస్తుంది ఈ విషయంలో? విద్యార్థి పరిషత్ నుంచి మేము చెప్పదలుచుకుంది ఒకటి, ప్రాణాలు తీసుకోమని చెప్పలేదన్నది వాళ్ళు పార్టీలు కొన్ని వీళ్ళు ఉసుగొల్పిరు అంటారు, వాళ్ళేమో పార్టీలు దూషించుకోవడం సహజం. అది పార్టీల ప్రస్తావన ఒక గురించి తెలంగాణ ఆడబిడ్డగా, ఒక విద్యార్థి నాయకురాలుగా మీరు చెప్పండి. ఒక విద్యార్థి నాయకురాలుగా నేను చెప్తున్న విషయం ఏంటంటే, అమరవీరులు నిస్వార్థంగా రాష్ట్ర సాధన కోసము వాళ్ళు ఆత్మ బలిదానం అయ్యిండ్రు. అంతమంది ఆత్మ బలిదానం చేసుకుంటా ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం తీరా ఇంతమంది ప్రాణాలు కోల్పోయిన తర్వాత రాష్ట్రం ఇచ్చింది. ముందే ఇచ్చుంటే ఎంతో మంది ఉద్యమ నాయకులని మన తెలంగాణ రాష్ట్రం కోల్పోయి ఉండేది కాదు అనేది నా యొక్క ఉద్దేశం. ఓకే, వాళ్ళు ముందే ఇచ్చుంటే ఈ ప్రాణాలు పోకుండా ఉండేది. పరోక్షంగా ప్రత్యక్షంగా దీనికి కారణం కాంగ్రెస్ అని చెప్పకనే చెప్పింది. కాంగ్రెస్ అని కాదు, ఏ పార్టీ అయినా ఉండొచ్చు. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు అనుకుంటే చేయగలిగింది. ముందే చేసి ఉంటే ఇంత మంది నాయకులను కోల్పోయి ఉండే వాళ్ళం కాదు. ఇప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి, బిఆర్ఎస్ పార్టీకి, బీజేపీ పార్టీకి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని మీరు భావిస్తున్నారు? ఏ పార్టీ అనేది అది తెలంగాణ ప్రజల చేతిలో ఉందండి, మా చేతిలో లేదు. తెలంగాణ ప్రజలు సరైన నాయకుడిని ఎన్నుకుంటారు. ఇప్పటికైనా సరైన నాయకుని ఎన్నుకొని సమాజం అభివృద్ధి కృషి కోసం చైతన్యవంతులు అవుతారని చెప్పి అవ్వాలని కూడా నేను ఆశిస్తున్నాను. మీ సంఘం విషయానికి వచ్చేసరికి, మీ ఆర్గనైజేషన్కి వచ్చేసరికి ఎట్లా ఉంటుంది ఆర్గనైజేషన్లో? నేను చాలా వరకు విన్న విషయం ఏంటంటే ఏబీవీపీ యొక్క పనితీరు విధానం అంతా డిఫరెన్స్ గా ఉంటుంది మిగతా స్టూడెంట్ ఆర్గనైజేషన్ తో పోలిస్తే అని అన్నారు. అది నిజంగా వాస్తవమేనా? వాస్తవమే. ఏబీవీపీ అంటే కేవలం ఏదో బాధ్యతలు ఉన్న వాళ్ళు మాత్రమే కనిపిస్తుంటారు.
ఏబీవీపీలో మొదటిగా చెప్పాల్సింది ఏంటంటే ఒక విద్యార్థి అయి ఉంటేనే ఏ బాధ్యతకైనా అర్హుడు అవుతారు. ఒక స్టూడెంట్ గా ఉంటే స్టూడెంట్ యొక్క సమస్యలు ఏంది, స్టూడెంట్ యొక్క బాధ ఏందని తెలుస్తుంది కాబట్టి విద్యార్థికి మాత్రమే బాధ్యతలు ఇస్తారు ఏబీవీపీలో. ఇంకొకటి స్టూడెంట్ వర్కర్స్, సెటిల్డ్ వర్కర్స్ ఉంటారు. అంటే విద్యావేత్తలు, ప్రొఫెసర్స్, లెక్చరర్స్ ఉంటారు. వాళ్ళు విద్యాపరమైన సమాచారాన్ని సమకూర్చడంలో కావచ్చు, విద్యపైన కొన్ని అవగాహన కల్పించడం కోసం వాళ్ళు పనిచేస్తుంటారు. సెటిల్డ్ అది ఫుల్ టైం వర్కర్స్ ఉంటారండి. వాళ్ళు నిస్వార్థంగా అసలు రియల్ హీరోస్ అంటే మా దృష్టిలో మేము స్టూడెంట్ లీడర్ గా ఇంత ఫోకస్ అవుతుంటాం, ఇంత పబ్లిసిటీ ఉంటది మాకు. ఒక హీరోకి ఏ విధంగా అయితే తెర పైన పబ్లిసిటీ వస్తుందో మాకు ఆ విధంగా వస్తుంటది. కానీ ఒక డైరెక్టర్ తెర వెనక ఉండి ఎంత నడిపిస్తాడో అట్లా ఫుల్ టైమర్ వర్కర్ సాక్రిఫైస్ లేకపోతే ఇలా ఝాన్సీ అనే పర్సన్ ఈ పబ్లిక్ కి తెలిసేది గారు. ఈ రోజు మీరు నాకు ఇంటర్వ్యూ చేసేవాళ్ళు గారు. వాళ్ళు నిస్వార్థంగా ఇల్లు విడిచిపెట్టి మొత్తం ఫ్యామిలీనే వదిలేసి ఒక బట్టల బ్యాగ్ చేతిలో పట్టుకొని ఆఫీస్ లో వచ్చి ఉంటే, నువ్వు ఈ పనికి పోయి ఈ గ్రామానికి వెళ్ళి పని చెయ్యు, ఈ దేశంలో ఈ రాష్ట్రానికి వెళ్ళి ఈ మారుమూల అడవిలో ఉన్న చిన్న చిన్న గూడాల మధ్యలోకి వెళ్ళి పని చేయమన్నా కూడా దానికి కట్టుబడి విద్యార్థులు సమాజంలో ఉన్న సమస్యల గురించి వేరే పని ఏం కాదు. వాళ్ళు చేసేది కూడా మమ్మల్ని ఆర్గనైజ్ చేయడం, ఈ సమస్య పైన మీరు ఇట్లా కొట్లాడాలి, ఇది ఒక సిస్టమేటిక్ గా ఇది వాళ్ళ కట్టుబడి మేము పనిచేస్తున్నాం. మరి వీళ్ళ జీవితాన్ని మొత్తం కూడా ఏబీవీపీ ది ఆర్గనైజేషన్ కి వీళ్ళు అంకితం చేసిండ్రు కదా, మరి వీళ్ళకి పని ఉండదు, డబ్బులు ఉండవు కదా, మరి వీళ్ళకి ఎట్లా అకామిడేషన్ ఎట్లా? ఏదైనా స్వచ్ఛంద సంస్థ కాబట్టి ఏదో ఒక విధంగా అకామిడేషన్ కూడా ఆర్గనైజేషన్ నుంచే ఉంటుంది. వాళ్ళు ఏం ఆశించారని, వాళ్ళు ఉండడానికి అకామిడేషన్ వాళ్ళ అవసరాలకు తప్పితే సంపాదించుకోవడానికో ఇంకా ఏది ఉండదు. నిస్వార్థంగా వాళ్ళ దేశం కోసం సేవ చేయడం. ఈ రకంగా చూస్తే వీళ్ళు ఇప్పుడు సైనికుల వాళ్ళ జీవితాన్ని మొత్తం అంకితం సైనికులే నిజమైన బార్డర్ లో వాళ్ళు సైనికులు అయితే ఇక్కడ దేశంలో ఉండి పనిచేసే వాళ్ళు వీళ్ళు కూడా సైనికులే, ఏం తక్కువ కాదు. మరి ఏమొస్తుంది వీళ్ళకు? ఏమొస్తుంది అంటే ఏమొస్తుంది అని చెప్పి మనం అంతమంది ప్రాణత్యాగం చేసి స్వాతంత్రం సాధించినాం, తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. ఇవాళ బార్డర్ లో పోయి సైనికులు పనిచేస్తారు. ఏమొస్తుంది నాకెందుకులే అనుకుంటే ఈడ కూర్చొని ఏదన్నా చేసుకోవచ్చు కదా. అదే ఒక దేశం పట్ల ఉన్నటువంటి ఒక అభిమానం, దేశం పట్ల ఉన్న ప్రేమ, ఒక దేశం కోసం సేవ చేయాలనే ఒక సంకల్పంతోనే ఆ విధంగా వాళ్ళు స్వార్థంగా బయటికి రావడం జరిగింది. సరే, ఈ విషయాలను పక్కన పెడితే కాసేపు మీ గురించి మాట్లాడదాం. ఝాన్సీ ఎప్పుడు కూడా ఇప్పుడు ఏబీవీపీ తరువాత వెళ్తే భారతీయ జనతా పార్టీలకు ఇంకా ఈ రకంగానే ఈ భావజాలం ఉన్న దిక్కే వెళ్తా, లేకపోతే భవిష్యత్తులో ఎవరైనా ఆఫర్ చేస్తే బీఆర్ఎస్ వైపు, కాంగ్రెస్ వైపు వస్తుంది అనుకోవచ్చా? అసలు ప్రస్తుతానికైతే మాకు పొలిటికల్ సైడ్ వెళ్ళాలని అటువంటి ఆలోచనలు, సమాజం కోసం అయితే సేవ చేయాలి, ఏ విధంగా చేస్తామా అనేది సంస్థ నిర్ణయిస్తుంది. ఇంత ముందు కూడా మీకు చెప్పినా, ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. నా భావజాలాన్ని అయితే ఎప్పటికీ వదులుకునేది లేదు. ఇక్కడున్న భావజాలం ఎప్పటికైనా ఎక్కడున్నా సరే, నేను రేపు పోయి వ్యవసాయం చేసుకున్నా సరే నాకు సంస్థ నేర్పినటువంటి సంస్కృతి యొక్క ధర్మం దీన్ని మాత్రం వదిలిపెట్టను. సిద్ధాంతానికి కట్టుబడి పనిచేస్తాయి. ఇక్కడ ఎప్పటికి కూడా ఈ సిద్ధాంతానికి భావజాలానికి కట్టుబడే ఉంటా. వ్యతిరేకంగా మాత్రం ప్రాణం పోయినా నేను పని చేయను. ప్రాణం పోయినా కూడా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నారు. పెద్ద స్టేట్మెంట్ ఉన్నది చెప్తున్నాను, మీడియా ముందే చెప్తున్నాను. తర్వాత మీరు ఏమన్నా నేను ఎగనెస్ట్ వెళ్ళినా కూడా నన్ను క్వశ్చన్ చేసి మళ్ళీ వేసుకోవచ్చు అంటారా? అంతే. అంటే మీరు ఇంత పోరాటం చేస్తారు, ఈ విధంగా కష్టపడతారు కదా, ప్రతి ఒక్కరికి ఒక ఎయిమ్ అనేది ఉంటది కదా. మనం అంటే ఎంత సేవ చేయాలన్నా, ఎంత కొట్లాడినా, ఏం చేసినా కూడా వ్యక్తిగతంగా మనిషికి ఒకటైతే ఉంటది. అట్లా ఝాన్సీకి ఏం లేదా? నేను ఎల్ఎల్బి కంప్లీట్ అయింది నాది. ముందు విద్యార్థి సంస్థలో ఉన్నన్ని రోజులు విద్యార్థిగా ఉండాలి కాబట్టి నా చదువు కొనసాగుతుంది. తర్వాత నేను ప్రొఫెషనల్ గా ఒక మంచి న్యాయవాదిగా రాణించాలనుకుంటున్నా. దాంతో కూడా ఎంతో మందికి సొసైటీలో సర్వీస్ చేయొచ్చు, పేదవాళ్ళ పక్షాన ఉండాలి, కొట్లాడాలనేది నా యొక్క ఉద్దేశం. ఓకే, అయితే భవిష్యత్తులో నల్లకోట వేసుకొని చూస్తాం అన్నమాట. ఖచ్చితంగా. ఓకే, ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొందరు వ్యక్తుల పేరు చెప్తా, వాళ్ళ పైన వన్ వర్డ్ ఆన్సర్ ఇవ్వండి, మీ అభిప్రాయం చెప్పండి. ముందుగా కేసీఆర్ రాష్ట్ర ద్రోహి, కేటీఆర్ చదువుకున్న మూర్ఖుడు, కిషన్ రెడ్డి ఒక అగ్రకులంలో ఉన్నా కూడా సామాజిక వర్గాల గురించి ఆలోచించే వ్యక్తి, బండి సంజయ్ ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక ఉన్నతమైన స్థాయికి వచ్చిన కష్టపడే తత్వం ఉన్న వ్యక్తి, కవిత ఏ రోజు కూడా ఏ మహిళకు అన్యాయం జరిగినా పట్టించుకొని ఒక మహిళా ద్రోహిగానే చూస్తాం. హరీష్ రావు జనాల్లో ఉన్న మంచితనాన్ని పోగొట్టుకొని ఒక రాజకీయ రంగు కోసం మురుగుడుగా మారిన వ్యక్తి. రఘునందన్ రావు మంచి ఇంటెలెక్చువల్, మేధావి. రేవంత్ రెడ్డి తక్కువ సమయంలో ఒక ఉన్నతమైన స్థాయికి వచ్చినటువంటి వ్యక్తి. సీతక్క తను కూడా ఏ బ్యాక్గ్రౌండ్ లేకున్నా కింది స్థాయిలో కష్టపడుతున్న ఒక మహిళ. ఫైనల్ గా ఝాన్సీ చింతకాయల, ఏ సమస్య వచ్చినా ఒక ఝాన్సీ రాణిలా కొట్లాడడానికి ముందుంటది ఎట్లయినా. ఓకే.